బిగ్ బాస్ హౌస్ లో సోనియా ఆకుల వ్యవహారం వివాదాస్పదంగా మారింది. చిన్నోడు పెద్దోడు అంటూ హద్దు మీరుతున్నట్లుగా అనిపిస్తుందని నెటిజన్లు అంటున్నారు. అయితే సోనియా ఆకుల ఇప్పటికీ రిలేషన్షిప్ లో ఉన్నారు. మన నాగార్జున ఇచ్చిన హిట్స్ ప్రకారం అతని పేరు యశ్వీర్ అని పదే పదే వైఎస్ అని తెగ కలవరిస్తున్నారు నాగార్జున. తన ప్రేమ కథ గురించి ప్రేరణకు హౌస్ లో చెప్పింది. కానీ మరి పెళ్లికి ఎందుకు ఆలస్యం అని అడిగితే ఆ సీక్రెట్ చెవిలో చెప్పింది. అయితే నెటిజన్లు మాత్రం సీక్రెట్ ను ఛేదించి కొన్ని వివరాలను పట్టుకున్నారు. అందులో ఎంత నిజం ఉందో తెలియదు. కానీ సోనియా ప్రేమించిన వ్యక్తి పెళ్లి చేసుకుపోయేవాడికి ఇప్పటికే పెళ్లైందని, పిల్లలు కూడా ఉన్నారని, తాను ఎన్ఆర్ఐ అని తెలుస్తుంది. తన వ్యాపార కార్యక్రమాలను చూసుకునే బాధ్యతను సోనియాకు అప్పగిస్తే ఆమె అతడి కార్యక్రమాలను చూసుకుంటూ చివరికి అతడిని ప్రేమలో పడేసిందని, చివరికి అతడిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైందని సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇక అయితే ఆమె ఎఫ్ఐఆర్ లో అసలు వాస్తవాలు ఏంటనేది తెలియాల్సి ఉండగా డిసెంబర్లో సోనియా పెళ్లి అంటూ ట్విస్ట్ ఇచ్చారు ఆమె పేరెంట్స్. సోనియాకి ఇప్పటికే పెళ్లి ఫిక్స్ అయిందని, ఈ డిసెంబర్లోనే తన పెళ్లి ఉంటుందని, కాబోయే అత్తామామల అంగీకారంతోనే బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిందని సోనియా తల్లి ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. మరి ఇంట్లో అటు చిన్నోడు ఇటు పెద్దోడు ముద్దులు, కౌగిరింతలు, చేతిలో చేయి వేసుకోవడాలు, ఎక్కడెక్కడో పట్టుకోవడాలు, ఇవన్నీ ఏంటంటే మా అమ్మాయిని కావాలనే బ్యాట్ చేస్తున్నారు. చిన్నోడు పెద్దోడని చెప్పింది కదా, నా కూతురు చిన్నోడు అంటే చిన్న అన్నయ్య, పెద్దోడు అంటే పెద్ద అన్నయ్య అని సింపుల్గా తేల్చేసింది సోనియా తల్లి. కానీ మొదట్లో సోనియా అన్న చిన్న అన్నయ్య పెద్ద అన్నయ్య అని అన్న రీసెంట్గా యష్మి ఇచ్చిన స్ట్రోక్తో అబ్బే నేనెప్పుడు చెప్పాను చిన్నన్న పెద్దన్న అని అంటూ ప్లేట్ పురాయించింది. ఇక సోనియా వ్యవహారం ఇలా ఉంచి అక్కడ నిఖిల్ మాత్రం సోనియాకి కట్టు బానిసగా మారిపోయాడు. ఆమె సీట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అంతేలా మారిపోయాడు. ఇక సోనియానే సర్వస్వం అన్నట్లుగా మైకంలో మునిగిపోయాడు. అయితే సోనియా నిఖిల్ అర్ధరాత్రి ముచ్చట్లు మితిమీరిపోవడంతో వారి తీరుపై సర్వత్ర విమర్శలు వస్తున్నాయి. డిసెంబర్లో మరొకరితో పెళ్లి పెట్టుకుని బిగ్ బాస్ హౌస్ లో సోనియా చేస్తున్న ఈ పత్తేపారం ఏంటని ట్రోలింగ్ షూర్ అయింది. ఇవన్నింటినీ కామన్ బాస్ సోనియా ఏంటో నాకు తెలుసు, అబ్బాయిలైనా అమ్మాయిలైనా సోనియా అలాగే ఉంటుంది, అలాగే మాట్లాడుతుందని ఎవరు ఊహించినటువంటి ట్విస్ట్ ఇచ్చాడు సోనియాకి కాబోయే భర్త యశ్వీర్. ఇంతకీ ఈ మాట ఎవరి దగ్గర అన్నాడంటే బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన అభయ్ దగ్గర. అభయ్, నవీన్, సోనియా ఇద్దరు మంచి స్నేహితులు కావడంతో బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత సోనియా పిరిడిని అభయ్, నవీన్ కలిశాడు. ఈ నేపథ్యంలో సోనియా నిఖిల్ ఎఫ్ఐఆర్ పై వస్తున్న ట్రోలింగ్ పై అభయ్, నవీన్ ఎలా స్పందించాడో చెప్పాడు. సోనియాకు నాకు చాలా ఏళ్లుగా తెలుసు, నాకు తెలిసి సోనియా అబ్బాయిని ఒకలా అమ్మాయిని మరొకలా చూడరు, అందరితోనూ అలాగే ఉంటుంది. కాకపోతే ఆమె ఆ వ్యక్తికి ఇష్టపడాలి. ఇంట్లో వెళ్ళక ముందే హౌస్ లో ఉన్నప్పుడు నాకు తెలిసిన సోనియా వేరు, బయటికి వచ్చాక సోనియాపై వస్తున్న ట్రోల్స్, నెగిటివిటీ చూసి షాక్ అయ్యాను. నిఖిల్తో ఆమె రిలేషన్ బాగా నెగిటివ్ అవుతుంది అని చాలా ఫీల్ అయ్యానన్నారు.